ఐ విల్ మేక్ మై పాయింట్ అండ్ నేనేమంటున్నా సెక్షన్ 36 లీగల్లీ ఎంపవర్డ్ ఫర్ ఆర్ఓ, ఏది మన రిటర్నింగ్ ఆఫీసర్ అన్న చెప్పిన అన్ని సబ్ క్లాసెస్ ఇట్స్ రైట్. కానీ ఒక్కటి నేను ఏమంటున్నంటే అఫిడవిట్ ఇచ్చినప్పుడు అఫిడవిట్ అనేది చాలా జాగ్రత్తగా, సెల్ఫ్ డిక్లరేషన్, ఇది ఎవరో డిక్లేర్ చేయరండి, గవర్నమెంట్ ఇంకోరో లేకపోతే ఇది చేయరో. సెల్ఫ్ డిక్లరేషన్ మన బాధ్యత. సో అది క్లియర్లీ దాంట్లో అక్కడ ఉన్నాయి మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ మూవ్ చేయొచ్చు. కానీ నేనేమంటానంటే ఇంత పెద్ద పార్టీ రాజ్యసభ, అక్కడ నెంబర్ గేమ్ జరుగుతూ ఉంది, అనేక బిల్స్ వస్తూ ఉన్నాయి. మేము కాషియస్ గా ఉండడం తప్పేం లేదు. బీజేపీ పార్టీ ఆల్వేస్ వి విల్ బి. స్పోర్ట్స్ అన్నప్పుడు కంపల్సరీ నేను ఇది చేస్తాం. అసలు 9 మంది తక్కువ ఉన్నప్పుడు పోటీ పెట్టడమే. అరే డెఫినెట్ గా పెడతామండి. మా 9 ఓట్లు మాకు వేయించుకోవడానికి పెడతాం. భరత్ గారు వెరీ ఆబ్జెక్షనబుల్ ఆర్గ్యుమెంట్, వెరీ ఏమంటారంటే ఒక్క నిమిషం, అది మీ సంస్కృతి, కొనుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు కదా. ఆ కల్చర్ మీది. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో మన అభిషేక్ మను సింగ్ ఇక్కడ అయింది, ఇక్కడ పోటీ పెట్టలే భారతీయ జనతా పార్టీ. నేను చెప్తాను వినండి, ఒక్క నిమిషం మార్కెట్లో దిగి ఒక్క నిమిషం ఆగండి. అరే మాకు కొనుక్కోవడం అలవాటే లేదు. ఒక్క నిమిషం, అరే ఒక్క నిమిషం, అరే మా కలరే సాఫ్రాన్. మేము వీ విల్ నాట్ పర్చేజ్. మీరు మీలాగా మేము దీన్ని ఒక దుకాణం లాగా చూడం. మీరు మొహబ్బత్ డిబేట్ లో ఆర్గ్యుమెంట్ వ్యక్తం చేస్తాను, కాదంటలేను. కానీ నాకు కూడా ఇవ్వండి టైం, ఒక రిబట్టల్ లేనికన్నా టైం ఇవ్వండి మీరు. దిస్ ఇస్ వెరీ ఆబ్జెక్షనబుల్. మీరు టీచర్ గా ఉండి సౌమ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఒక అడ్వకేట్. అరే ఒక్క నిమిషం అన్న. డెఫినెట్ గా మనము ఎవరము ఏందనేది బయటికి కూడా ప్రొజెక్షన్ అవసరం. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ అమ్మకాలు, కొనడాల సంస్కృతి, విష బీజాలు, విష నాగు ఎవరైనా ఈ భారతదేశంలో ఉంది ఇలాంటి పాలిటిక్స్ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి విత్తనాలని, మీరు ఒక్క నిమిషం వెరీ టూ మచ్. ఒక్క నిమిషం ఇద్దరు. నేను ఇంకొకటి చెప్తా, ఎట్లా ఈ దుర్వినియోగం అవుతుందో చెప్తా. జార్ఖండ్ లో పరిమల్ నత్వాని నామినేషన్ వేశారు. పరిమల్ నత్వాని అంటే తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజ్యసభ మెంబర్ గా ఉండి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యక్తి. జార్ఖండ్ లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఆయనది ఇప్పుడు పెండింగ్ లో పెట్టారు నామినేషన్. అక్కడ జార్ఖండ్ లో ఎవరు, కాంగ్రెస్ జేఎంఎం అధికారం. ఏమందంటే వినండి, ఏం కారణం ఏంటో తెలుసా. ఒక చోటనేమో పరిమల్ నత్వాని అని పోరిందట, ఇంకో చోట నత్వాని పరిమల్ అని ఉందట. అందుకని పెండింగ్ లో పెట్టారట. ఇక అంటే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఒక చోట పరిమల్ నత్వాని ఉందట, ఇంకో చోట నత్వాని పరిమల్ ఉందట. అందుకోసం 2 చోట్ల 2 పేర్లు డిఫరెంట్ గా రాశారని చెప్పి. ఒక్క నిమిషం ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ తాడూరి అని పెట్టినందుకు ఇప్పుడు దానికి ఇప్పటి వరకు దాని నామినేషన్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఇట్లా చేస్తున్నారు. భరత్ గారు, ఒక్క టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ తప్ప మిగతా అన్ని కూడా తప్పులే. అఫిడవిట్ ఇప్పుడు పరిమల్ నత్వాని పరిమల్ తప్పేనా? కాదండి సార్, ఒక్క నిమిషం సార్. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ది లీగల్ ఇది? నేను వెళ్తున్నా భరత్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్ శరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 36(4) లో ఏముంటదంటే, సబ్స్టాన్షియల్ గా ఎలక్షన్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాకపోతే వాటిని ఇగ్నోర్ చేయమన్నారు. ఏదైతే బన్వర్లాల్ ఇచ్చినాడు అని అయితే కతి వెంకటస్వామి గారు చెప్పినారో అది ప్రుడెంట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చేస్తారు. కానీ ఇటీవలి కాలంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్లను తర్వాత ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మన సతీష్ అనేమో తనకు పర్సనల్ సెక్రటరీగా తీసుకున్నాడు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ కేరళ. తర్వాత వెస్ట్ బెంగాల్ అనేమో ఆయన చీఫ్ సెక్రటరీ చేసి పారేసినారు. ఇక ఇట్లా అయినాక ఎట్లా జరుగుతుంది సార్ ఎన్నికలు? ఇద్దరు కంతే దొంతుతోందే. ఇక్కడ ఒక్కడేదో పెద్ద ఇదని కాదు. పెద్ద కేరళలో కేరళలో అంతా గెలిచినాక అది అవసరమా? ఆయనను పర్సనల్ సెక్రటరీగా పెట్టుకోవడం అవసరమా?
తర్వాత రెండోది అంతరాత్మ ప్రబోధము అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద నీలం సంజీవ్ రెడ్డిని చిత్తుగా ఓడగొట్టారు ఇందిరాగాంధీ. సార్ మీరు దయచేసి మీరు కాంగ్రెస్ వాళ్ళని ఇట్లా ఏదో నేను అన్నా కదా, కాంగ్రెస్ గురించి ముందే వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏం బాగాలేదు. సార్ మీరు బట్ భారతీయ వినండి, నేను ఇప్పుడు జార్ఖండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పా. జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ 2 నామినేషన్ యాక్సెప్ట్ చేసి పరిమళ నత్వాని పరిమళ అని చెప్పి ఆపారు. వాళ్ళు కూడా అంతకన్నా దారుణంగా చేస్తే ఎట్లన్నా? సార్ ఒక్క విషయం సార్, ఇక కాంగ్రెస్ చేయని దుర్మార్గాలు, కుటిల నీతులు, దుష్టాలు దేశం అన్ని చేసింది ఇక లేదు. అందుకనే ఆ పార్టీ ఇన్నేళ్ళు పవర్ కు దూరంగా ఉంది. మరి ఇక భారతీయ జనతా పార్టీ కూడా అదే చేస్తే ఇంకే ఉంది. ఫాలో అవుతుందా? భారత్ గారు ఒక్క విషయం అండి, ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క నిమిషం, వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు గిరిధర్ గమాంగ ఒడిశా ముఖ్యమంత్రి అయి ఉండి పార్లమెంట్ లో ఓటేయచ్చా? ఆ దుర్మార్గం చేసింది కాంగ్రెసే కదా, అందుకని ప్రజలు శిక్షించారు. 2 ఒడిశా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా టెక్నికాలిటీస్ తో వచ్చి ఓటు చేస్తే అప్పుడు బాలయోగి యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు స్పీకర్లు అయితే చల్ నువ్వు అసలు లోపలికే అడుగు పెట్టరాదని లాబీలు అడ్డుకుంటారు, అంతేనే కదా. అప్పుడు బాలయోగి మహానుభావుడు కాబట్టి, వాజ్పేయి మహానుభావుడు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. లేకపోతే ఏం చేస్తుండే గిరిధర్ గోమాంగాను, నువ్వు ఒడిశా ముఖ్యమంత్రి ఉన్నావు, ఇక్కడ నీకు ఓటుకి హక్కు లేదని చెప్పి లాబీలో తలుపులు మూసి బయటకు పంపిస్తుండే, అంతే కదా. భరత్ గారు ఒక్క విషయం అండి, ఇప్పటి వరకు జరిగిన చాలా ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినారు. ఈ అనుభవం దృష్ట్యా కాంగ్రెస్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. అభిషేక్ మను సింఘ్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ క్రాస్ ఓటింగ్. మొన్న కర్ణాటకలో 2-3 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారు. తర్వాత వీళ్ళేం ప్రిపేర్నెస్ గా లేరా? ఒక స్పెషల్ ఫ్లైట్ లో మొత్తం మంది ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక నామినేషన్ ప్రొసీజర్ ను కరెక్ట్ గా ఫాలో చేసుకోలేరా సార్? ఇప్పుడు ఎదురు శత్రువు గట్టిగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తలో ఉండాలి సార్? ఇది ఇప్పుడు 130 ఏళ్ళు 140 ఏళ్ల చరిత్ర అనే పార్టీకి ఈజ్ ఇట్ నాట్ ఎ సిల్లీ థింగ్? అసలు నామినేషన్ కూడా వేయలేని అదములు అంటే ఎంత బాధాకరం సార్. వాడు రిజెక్ట్ చేసినాడు, వాడు అట్ట చేసినాడు, వాడు ఫెయిల్ చేసినాడు, నేను బాగా రాసిన, ఇదంతా ఫెయిల్డ్ క్యాండిడేట్ ఇచ్చే డిఫెన్స్ సార్ ఇది. ఇట్ ఈస్ ఓన్లీ పర్సన్ హూ లాస్ట్ విల్ ఓన్లీ కమ్ అవుట్ విత్ ఎక్స్క్యూజెస్. చెయ్యాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎట్లా చేసినా రిజెక్ట్ చేస్తారు కదా. చెయ్యాలనే ఉద్దేశం పత్రాలను సబ్మిట్ రిజెక్ట్ చేస్తారు సార్. అట్టి మాట్లాడక మీరు నేనేమంటున్నాంటే ఆ నామినేషన్ నేను క్యాండిడేట్ గా నేను లీగల్ నోటీస్ తీసుకోలేదు, నాకు ఆ కేసులో నా మీద ఫైలే కాలేదు, దాన్ని నేను ఎట్లా మెన్షన్ చేయమంటారు అంటున్నారు. ఈమెయిల్ ఈజ్ ఎనఫ్ సార్, ఫిజికల్ నోటీస్ ఎనఫ్ అండి. ఎట్లా చెప్తారని ఆయన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ చెప్పాను. ఎవరు చెప్పారన్నా ఈమెయిల్ ఈజ్ ఎనఫ్ అని? ఐఎమ్ ఆల్సో అడ్వకేట్. మరి మీరు సార్ మీకు నమస్కారం, మీకు దండం పెడతా. ఇప్పుడు అంతా మొత్తం కంప్లీట్ గా ఈమెయిల్ సర్వీసే ఉన్నది సార్ కోర్టులలో. అయిపోయింది ఇప్పుడు తీసుకొని పోవడము, సర్వింగ్ చేసడం ఇదంతా పోయింది. ఇప్పుడు అంతా వాట్సాప్ దాకా వచ్చేసింది ప్రపంచం. గవర్నెన్స్ ఇస్ కమింగ్ ఇన్ టు వాట్సాప్ బిజినెస్ సార్. ఇప్పుడు మాకు వాట్సాప్ లో ఇంటిమేట్ ది అదర్ సైడ్ కౌన్సిల్ వి ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మెన్షన్. అది ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి నేను అవసరమైతే రేపు ఇదే భరత్ గారు మీరు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. నేనైతే ఈమెయిల్ కరెక్ట్ కనీసం ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వలేకపోతే ఇప్పుడు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ లో అట్లా ఈమెయిల్ కరెక్ట్ అయితే ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఇంటికి వచ్చి నోటీస్ అంటే సార్ ఎందుకు ఇస్తారు? నాట్ వ్యాలిడ్ అంటున్నా, నాట్ వ్యాలిడ్ అంటున్నా. లెట్ us చెకప్ ఏమో అంటే మీరు చేసుకోండి, నాకేం అవసరం లేదు. ఇక్కడ ఐఎమ్ దేర్ ఇన్ ది ప్రాక్టీస్ సచ్ ఎ లాంగ్ టైం. ఎవ్రీ డే కేసులు చేస్తున్నాను నేను. ఈ రోజు కూడా కేసులు చేసి వచ్చిన విషయం ఏంటంటే మాకు ఈ మధ్య అడ్వకేట్ ఏం చెప్తారంటే సార్, అరే అన్నా నువ్వు ఈమెయిల్ ఎవడన్నా ఏమన్నా పంపిస్తాడన్నా అది నీకు అయిపోయిందంటే ఎట్లన్నా? సో ఓకే ఓకే టాపిక్ లో అంటే ఏంది ఫ్రెండ్లీ చాట్ అది. నోటీస్ ఒకటి నీకు ఇచ్చేస్తే అయిపోతుందా అన్న? సో ఓకే, చర్చ ముగించాల్సిన సమయం ఆసనమైంది. నెక్స్ట్ ఉండండి అందరు కూడా ఉండండి. నెక్స్ట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన నాయకత్వ పటిమను కీర్తిస్తూ
సో నరేంద్ర మోడీ ఇవాళటితో జవహర్లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టారు. ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే ప్రధాని కూడా ఎన్నికైన తర్వాత ఇంతకాలం ఉండలేదు. ఎస్, అఫ్ కోర్స్ జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాలు ఉన్నారు ప్రధానిగా, బట్ 1947 to 52 అది ఆయన ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఆ లెక్కన చూస్తే ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా అత్యధిక కాలం ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ. అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ కూడా కొంత ఎక్కువ సమయం ఉన్నారు, బట్ 1966లో ఆమె డైరెక్ట్ ఎలక్టెడ్ కాదు. లాల్ బహదూర్